Hey people, welcome to another mini vlog. Let's do an ice cream at home. ఈ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకో పౌడర్ అండ్ బనానా. ఇప్పుడు 2 బనానాస్ రైప్ అయినవి తీసుకొని అవి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఓన్లీ 5 ఇంగ్రీడియంట్సే. కోకో పౌడర్, డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చిన వేసుకోవచ్చు, నేనైతే బాదం వేసుకుంటున్నా. అండ్ 2 బనానాస్ రైప్ అయినవి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది, హనీ అండ్ మిల్క్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 వేసుకుంటూ ఇంకా మిక్సీలు పట్టేసుకోవడమే స్మూత్గా. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఈ సమ్మర్కి బెస్ట్ రెసిపీ. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అండ్ కోకో చిప్స్తోని గార్నిష్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే 6 to 7 hours. Must try recipe for this summer. Do try and let me know. Chalo, I see you soon in my next video. Bye.